సన్నీ డియోల్ కథానాయకుడిగా నటించిన జాట్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇటువంటి మాస్ కమర్షియల్ సినిమాను హిందీ దర్శకులు తీయలేరని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తనలో హీరోయిజాన్ని ఇప్పటి వరకు హిందీ దర్శకులు ఇలా గొప్పగా ఆవిష్కరించలేదని సన్నీ డియోల్ సైతం కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బాక్సాఫీస్ బరిలో ఆ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. ఇక బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో రిపీట్ అవ్వబోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మరో సినిమా చేసేందుకు గోపీచంద్ మలినేని రెడీ అవుతున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. బాలయ్య హీరోగా తీసినటువంటి వీరసింహారెడ్డి సినిమాతో గోపీచంద్ భారీ విజయం అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత జాట్ సినిమా తీశారు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణకు సూట్ అయ్యే కథతో గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంది. మరో 2-3 కథలు విన్నప్పటికీ గోపీచంద్ మలినేని కథ నందమూరి బాలకృష్ణకు బాగా నచ్చిందట.